ఇన్స్టా గురించి మాట్లాడుకుంటే ఆనెస్ట్గా అంటే అందులో ఫాలోవర్స్ రావాలన్నా చాలా కష్టం. సో ఫేమ్ కోసమే ఎక్స్ అనే పర్సన్ వాడుకుంది అమ్మాయి, ఎక్స్ ఎందుకు వంశీ అనే పర్సన్ వాడుకుంది సో అనే అంటారు. సో దానికి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఫేమ్ అదే కాదా? చెప్తున్నా, ఇప్పుడు మీరు ఇందాక మనీ అన్నారు, ఇప్పుడు ఫేమ్ అన్నారు. సో అంటే ఈ ఇప్పుడు రెండు నేను పాయింట్స్ అడిగినవన్నీ అనేది మాకు తెలుసు. నేను అడిగినవన్నీ వాళ్ళ నుండి వచ్చే క్వశ్చన్లే కదా, అందుకే. బికాజ్ అదేంటంటే క్లియర్ విజిబిలిటీ. ఇంకా వాడితే ఏముంటది ఆమెకి, మా అయితే ఇన్ఫ్లుయెన్సర్ కదా. ఓకే. సో మేబీ తనతో ఒకవేళ అదే నిజంగా పాయింట్ అయ్యుండుంటే వంశీ తన ప్రొఫైల్లో నన్ను మెన్షన్ చెయ్యక ముందు ఒక 4-5 రీల్స్ చేశాడు నాతో. ఎక్కడ నా ప్రొఫైల్ మెన్షన్ చేయొద్దని చెప్పాను నేను. ఒకవేళ అదే రీజన్ అయితే నాతో చేసిన ఫస్ట్ వీడియోతోనే సాంగ్ కోసం ప్రమోషన్ కి చేసిన రీల్ లోనే నన్ను మెన్షన్ చేయని నేను అడుగుతాను కదా. ఎందుకు? క్యూరియాసిటీ జనాలకు ఉండాలని. క్యూరియాసిటీ కాదు, వద్దు నాకు. ఎందుకు? ఎందుకంటే తన ప్రొఫైల్లో ఉండే ఫాలోవర్స్ కొంచెం చిల్లర ఉంటారు, నాకు తెలుసు. ఈవెన్ అది తనకి తెలుసు. సో అలాంటి ఫాలోవర్స్ వాళ్ళు నాకు వచ్చేస్తారు. ఓకే, వద్దు అని చెప్పి నేను అనుకుంది కూడా. మరి ఇప్పుడు నీకు ఉన్నది కూడా కొంచెం వాళ్ళే కదా, వాళ్ళే వచ్చారు. ఎందుకంటే కాపాడుతుంది కూడా వాళ్ళే, నాకు తెలుసు. రిలీజ్ ముందు కొలాబరేషన్ పెట్టుకున్నాము, ఆటోమేటిక్ గా వచ్చేసారు. ఓకే, అది నేను ఆపలేను. సో నేనేంటంటే సాంగ్ చేశాను కదా, ఆ సాంగ్ చేసింది నేనే అని తెలియాలి కదా. సో ఐ పుట్ మై ఎఫర్ట్స్ ఇన్ దట్. సో నేనెందుకు ఇది వేస్ట్ చేసుకోవాలని నేను దీనికి పెట్టు కొలాబరేషన్. అది నేను ఎప్పుడు అడిగానంటే మా సాంగ్ ది పోస్టర్ రిలీజ్ అయింది, ఆ పోస్టర్ టైంలో కొలాబరేషన్ పెట్టామన్నా, ఇంకా దేనికి వద్దన్నా. ఓకే, అంతే. ఒక 2 వీడియోస్, ఒక పోస్ట్ అంతే. సో ఫేమ్ కోసం మనీ కోసం అయితే వెళ్ళలేదు. అదే రీజన్ అయ్యి ఉండంటే ఫస్ట్ నుంచి నేను కొలాబరేషన్ పెట్టించుకునేదాన్ని తనతో. సో ఓకే, నువ్వు సాంగ్ చేసిన తర్వాత నుండి ఇప్పటి వరకు నీ జర్నీలో చాలా అప్ అండ్ డౌన్స్ కనిపిస్తుంది. చాలా. సో ఫైనాన్షియల్గా ఎంత అప్ అయ్యావు? ఫినాన్షియల్గా ఏం మీరే చెప్పండి, నా ప్రొఫైల్ చూస్తున్నారు కదా. ఫినాన్షియల్గా గ్రో అయ్యే ఇదే ఏమన్నా ఉందా నాకు? నిజంగా ఆ స్టేజ్ వస్తే ఐఎమ్ సో హ్యాపీ. ఆబ్వియస్లీ మనీ ఎవరు వద్దనుకుంటారు. అది కూడా లైక్ నీ కష్టం మీద నీకు వస్తుంది అని అంటే డెఫినెట్గా ఎవరైనా తీసుకుంటారు. నాకైతే ఏం లేదు, నాకు తెలిసి ఒక 2 ప్రమోషన్స్ చేశాను అంతే. నాకు ప్రమోషన్స్ కి చాలా మెసేజెస్ వస్తున్నాయి, నేను ఏది తీసుకోవట్లేదు. అవి కూడా వచ్చినాయి, నేను ఏది తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ మాట ఇప్పుడు మీరు అడిగారు కదా, రేపు అదే నిజం. మాట ఎప్పటి వరకు అయినా ఉంటది కదా, మరి ఎన్ని రోజులు మీరు చేయకుండా ఉండరు? నాకు ప్రస్తుతానికి అయితే ఇంట్రెస్ట్ లేదు. డబ్బులు కూడా అవసరం లేదా? నాకు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు ఇప్పుడైతే. ఐఎమ్ హ్యాపీ. లైక్ నేనేమి ఇండిపెండెంట్ ఉన్నారా, తీసుకున్నట్లు ఉన్నారు ఇప్పుడు? నేను డిపెండెంట్ నా ప్రెసెంట్. ఇప్పుడు ఇచ్చేటట్లు ఉన్నారా? నేను నా పేరెంట్స్ మీద డిపెండెంట్. నాకు చెప్పు మరి, ఇచ్చేటట్లు ఉన్నారు, తీసుకున్నట్లు ఉన్నారు? ఇస్తావు కదా, తీసుకో ఎలాగైతే నో. సో ఇచ్చేటట్లు అయితే ఉన్నారు. ఇచ్చేటట్లు ఉన్నారంటే ఫైనాన్షియల్ గా ఓకే, బానే కోడేశారు. దానికి నాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఇన్ఫాక్ట్ నాకు వస్తున్న ప్రమోషన్స్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఎందుకని అంటే జనరల్ గా వస్తే ఫేమ్ కావాలి లేదా డబ్బులు కావాలి. అలాగే నాకు ఒక ఈజీ మనీ కాన్సెప్ట్స్ లో నాకు చాలా వచ్చినాయి ప్రమోషన్స్. ఎందుకంటే నేను వాళ్ళకి అడిగాను, లైక్ మీరు ఫాలోవర్స్ చూసారా, ఐఎమ్ హ్యావింగ్ వెరీ లెస్ ఫాలోవర్స్, మీరు నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నారు అని క్వశ్చన్ చేస్తే, మీకు ఫాలోవర్స్ తక్కువ ఉన్న రీచ్ ఉంది అకౌంట్, సో ఓకే అని చెప్పి చెప్పండి. అదే అన్నారు కదా, నెక్స్ట్ డే లాగా అదే వస్తుంది కదా. సో అందుకే మేము మీకు ఆఫర్ చేయాలనుకుంటున్నాం అని అంటే, వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్కి లిటరల్లీ నాకే అలా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నిజంగానా మరి నేను ఎందుకు తీసుకోలేదు? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అదే ఎందుకు? పోనా ఏమి బెట్టింగ్ యాప్స్ అయితే కాదు కదా, బ్యాడ్ కాదు కదా, గుడ్ వేలోనే వచ్చాయి కదా. లేదు, గుడ్ వే కదా. గుడ్ వేనే. మరి గుడ్ వేలో వచ్చింది ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు ఐఎమ్ నాట్ రెడీ. అంత ఏదో చిన్న చిన్న అయితే చేస్తానని చెప్పాను. ఈవెన్ నేను బార్టర్ ప్రమోషన్ చేస్తున్నా చెప్పాలంటే. ఓకే, నేను చేసే ఏవి ఇన్ రిటర్న్ ఇన్కమ్ తీసుకునేది కాదు. ఒక్కటి చేశాను అలా తీసుకునేలాగా. రీసెంట్ ఒక జ్యువెలరీ యాడ్,
అదొక్కటే తప్ప అది కాకుండా ఒక 3 చేశాను. అవన్నీ నేను బార్టర్ చేశాను. జస్ట్ ప్రమోటింగ్ కోసం పేజ్. సో ఇప్పుడు నువ్వు సాంగ్ చేసి ఒక 9 months అవుతుందా? ఏ సాంగ్? అదే మీ ఫోక్ సాంగ్ చేసి అరౌండ్ 3 months అనుకుంటా. 3 months 2 అవుతుంది. and half months సో రిలీజ్ ఒక అయ్యేది. 6 monthsలో నీ లైఫ్ టర్న్ అయిపోయింది అనొచ్చా? పుల్టా ఏం జరగలేదా? నెగటివిటీ. అదే నేను చెప్తుంది. ఒక 6 monthsలో అంటే ఏదంటారులే ఒకరోజు చాలు అనడానికి, బట్ ఆ 6 months బ్యాక్ ఉన్న చందనకి 6 months ఇప్పుడు కూర్చున్న చందనకి ఏంటి డిఫరెంట్ అంటే ఏం చెప్తావు? వచ్చేదేదో పాజిటివ్గా వస్తే నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను. ఇలా కూర్చొని మీతో మాట్లాడుతున్న దానికి. వచ్చింది నెగిటివ్గా వచ్చింది నాకు. అది ఫ్యాక్ట్ ఏంటనేది ఎంత చించుకొని ఆడియన్స్ ఎవరు ఒక చెప్పినా. క్వశ్చన్ ఉంది. సో ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, నాకైతే ఓకే పాజిటివ్గానే అనిపిస్తుంది, నమ్మాలన్నట్టే ఉంది. బట్ కొంతమంది ఉన్న పర్టికులర్ ఆడియన్స్ మీ ప్రొఫైల్ అంతా చూసి మీ జర్నీని ఒక 3-4 months ఫాలో అవుతున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు నమ్మాలంటే ఎందుకు నమ్మాలి? యాక్చువల్లీ బిఫోర్ వంశీ నాకు ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు నిజంగానే వాట్ ఈజ్ ఫ్యాక్ట్ అని. నువ్వేంటని డెఫినెట్గా. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వాళ్ళకైతే ఎంత చెప్పినా కూడా వేస్ట్. అది పని అయితే లేదు అసలు. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నామో మేమే వచ్చి చెప్తున్నా కూడా తీసుకోవట్లేదు. మరి అది ఇంకా ఎంత లాంగ్ కంటిన్యూ చేస్తారో కూడా తెలియదు. సో ఓకే, ఇంకోటి ఏంటంటే నీకు తన ఫ్రెండ్ అయ్యి ఒక 8 months 9 months అరౌండ్ కదా. సో 7 years నుండి ఎవరో ఫ్రెండ్ బాగా ఉన్నారంట కదా. సో ఈ 7 year ఫ్రెండ్కి ఇవన్నీ తెలిసేటప్పుడు సో ఏం రియాక్ట్ అయ్యారు, ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను అందుకే ఎక్స్ మార్క్ పెట్టేశాను, నువ్వు చెప్పుకుంటానంటే చెప్పుకోవచ్చు. ఏం జరగట్లేదు. గుడ్. ఇంకా రిలేషన్లో ఉన్నారా? అదే ఫ్రెండ్షిప్ రిలేషన్లో ఉన్నారా? మేమైతే బాగానే ఉన్నాం. ఇదైతే ఎలాంటి డిఫరెన్సెస్ రాలేదు. ఓపెన్గా చెప్తున్నాను. అవుట్ ఆఫ్ 100 ఒక 5% వచ్చిందేమో అంతే. ఇంత జరిగిన 5% అయిందా? బా. సో తర్వాత నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావా ఎలా జరిగింది? మళ్ళీ ఎలాంటి పక్కనే ఉండి చూస్తున్నాడు కదా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది ఇంకా ముందుకు వెళ్తుందా? అంటే అనదర్ స్టెప్ మీరు అన్నారు కదా ఫ్యూచర్లో చూద్దామని లాస్ట్ ఇంటర్వ్యూలో. సో అలా ముందుకు వెళ్ళే స్టెప్ ఉందా, లేకపోతే మధ్యలోనే బెస్ట్ ఫ్రెండ్ అని ఉండిపోతారా? వెళ్ళచ్చు. సరే, సైకో పిల్లకి నచ్చాలంటే సో విచ్ క్వాలిటీస్? క్వాలిటీస్ ఏం లేదు. అంటే మాకు చూసే వ్యూవర్స్కి అండ్ కామెంట్స్కి బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ నువ్వు క్లారిటీగా ఏంటి క్వాలిటీస్ అని చెప్తే. ఏం లేదు అసలు నాకు అట్లాగా ఒక పర్సన్ అలా ఉండాలి ఇలా ఉండాలి అసలు నాకు ఐ డోంట్ హ్యావ్ ఎ క్లూ చెప్పాలంటే. నాకు లుక్స్ అక్కర్లేదు, హిస్ బ్యాక్గ్రౌండ్ అసలు ఏం అవసరం లేదు. ఒక్కటైతే ఇంపార్టెంట్, ఫస్ట్ ప్రయారిటీ నేను ఉండాలి. కేర్ మ్యాటర్లో మాత్రం అస్సలు తగ్గదు అంతే. సో అబ్బాయిలు అయితే ఒకసారి లవ్ చేస్తే ఆనెస్ట్గా ఉంటారని కొంతమంది అంటారు, మేము కూడా చూస్తాను. అందరా? అమ్మాయిలు ఉంటారా? అందరు ఉంటారా హానెస్ట్? అదే అడుగుతున్నా మిమ్మల్ని. ఏమో అందరు ఉంటారని అయితే నేను అనుకోవట్లేదు. సో ఓకే, ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ నుండి చూసుకుంటే ఈ రోజుల్లో ఒక అమ్మాయి నచ్చాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలనుకుంటా ఒక అబ్బాయికి? అబ్బాయికి ఉండాల్సిన క్వాలిటీస్, అబ్బాయికి నచ్చడానికి అమ్మాయికి ఉండాల్సిన క్వాలిటీస్ అందరి మైండ్ సెట్ అమ్మాయిలకి ఒకటే తెలుస్తాయి ఉండదు కదా. ఇప్పుడు మీరు ఏం అడిగారు, లైక్ అమ్మాయిలో ఏం క్వాలిటీస్ ఉండాలి ఒక అబ్బాయికి నచ్చడానికి? అందరు ఇప్పుడు నాకు అబ్బాయి నచ్చాలంటే నీలో ఏం క్వాలిటీస్ ఉండాలని అడుగు డైరెక్ట్ గా చెప్తే. అందరు అబ్బాయిల మైండ్ సెట్ ఒకటే ఉండదు, అండ్ ఎవరి మైండ్ సెట్ ఏంటనేది మనకు తెలీదు అన్లెస్ మనం పర్సనల్ గా మూవ్ అయితే తప్ప వాళ్ళతో. ఓకే, అలా ఉన్న జర్నీలో తెలుస్తుంది కదా, లైక్ వీడికి ఏం కావాలి, ఏం నచ్చుతుంది. సో